ఏఎంబి సినిమాల్లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఆథెంటిసిటీ మన దాంట్లో ఉండదు. మన ఇద్దరు ప్రేమ గుడిసిపోయినా పర్లా, ప్రేమ మాత్రం బాగుండాలి. హలో గైస్, రీసెంట్ గా మన కిరణ్ అబ్బవరం గారు యాక్ట్ చేసిన K-Rap మూవీ టీజర్ అయితే వచ్చింది. మీరు అందరూ చూసే ఉంటారు. అయితే టీజర్ ఎండింగ్ లోని మన తోటి రివ్యూవర్ అయిన రగడీ భయ్య గట్టిగానే వేసుకున్నారు. గతంలో ఇలాగే మన బార్బల్ భయ్య అని విశ్వక్సేన్ గారు రీసెంట్ గా పూల చొక్క భయ్యతో ఒక ప్రొడ్యూసర్ కాంట్రవర్సీ ఇలాగే నడిచింది. దానికైతే వాళ్ళు రిప్లై వీడియోస్ చేశారు. బట్ రగడీ భయ్య రోస్ట్ మీద ఆయన అయితే ఇప్పుడు వచ్చి రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఇలాంటివి కరెక్ట్ అయినా ఓకేనా అని మీరు నన్ను అడిగితే అబ్సల్యూట్లీ ఓకే అని నేను అంటాను భయ్య. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు సినిమాలు బాగాలేకపోతే ఆ హీరోని కొంతమంది రివ్యూవర్స్ రోస్ట్ చేసినట్టు హీరోలు కూడా రివ్యూవర్స్ ని రోస్ట్ చేయొచ్చు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే ఒక సినిమా బాగాలేనప్పుడు మనం అంటున్నప్పుడు వాళ్ళని కూడా మనం తీసుకోవాలి. ఇంకా K-Rap టీజర్ ఎలా ఉంది ఏంట్రా అని అడిగితే టీజర్ అయితే చాలా బాగుంది భయ్య. చాలా ఫ్రెష్ గా ఎంటర్టైనింగ్ గా ఉంది. కిరణ్ అబ్బవరం గారు కూడా చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. అండ్ ఆయన లాస్ట్ మూవీ అయిన కాతోని ప్యాండెన్ హిట్ కూడా కొట్టారు. అండ్ K-Rap టీజర్ కూడా బాగా ఎంటర్టైనింగ్ గానే ఉంది. మరి చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి. ఎందుకు మీరు K-Rap టీజర్ చూసారా? మీకేమనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్య.